నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. చదరంగం క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన స్వర్గీయ సబ్బెళ్ల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ధాత్రే. జడ్పీటీసీ శ్రీమతి సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించిన ధాత్రి ట్రస్ట్. రామవరం నిరుపేద చదరంగ క్రీడాకారిణి ఆర్బిటర్ బోను లలిత నాగవరహాలకు స్వర్గీయ సబ్బెళ్ల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ధాత్రి సమకూర్చిన 28,000 రూపాయల ఆర్థిక సహాయ చెక్ను అనపర్తి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి చేతుల మీదుగా మంగళవారం పొలమూరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధాత్రి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండపేటకు చెందిన నిరుపేద చదరంగ క్రీడాకారిణి బోను లలిత నాగవరహాలు పాల్గొన్న అనేక చదరంగ పోటీలలో రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారని 2020 సంవత్సరంలో నేషనల్ ఉమెన్స్ చదరంగం పోటీలలో 3వ బహుమతి సాధించారని, ఈమె చెస్ ఆర్బిటర్గా కూడా పనిచేస్తున్నారని, నేషనల్ సీనియర్ ఆర్బిటర్ మరియు కోచ్ కావాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా సెస్ ఫెడరేషన్ డిసెంబర్ 2024 21వ తారీఖున నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వరహాలు పిడే ఆర్బిటర్ మరియు కోచ్ పరీక్షకు సన్నద్ధం అవుతున్నారని, ఈమె ఆశయానికి ఆర్థిక పరిస్థితి ఆటంకంగా మారాయని, ఈమె ఆశయాన్ని ప్రోత్సహించాలనే పరీక్ష కోచింగ్ మరియు ఫీజుల నిమిత్తం 28,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని సబ్బెళ్ల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ధాత్రి తరపున ఏర్పాటు చేశామని, పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలనేది కూడా ట్రస్ట్ ఉద్దేశమని కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పొలమూరు గ్రామ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, ధాత్రి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి చింతా ప్రభాకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మల్లిడి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా 28,000 రూపాయలు ఆర్థిక సహకారం ఈ రోజున మా అనపర్తి జడ్పీటీసీ సభ్యురాలు సత్తి గీతావరలక్ష్మి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. మా సబ్బెళ్ల సురేష్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ధాత్రి తరఫున క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిరుపేద క్రీడాకారునికి ఈ ప్రోత్సాహం అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.